ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు, మధ్యాహ్నం అయితే ఎండ, ఇలా డిఫరెంట్ వెదర్ ఉంటుంది. ఇక ఫిబ్రవరి ప్రారంభంలోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఫిబ్రవరిలోనే బాణుడు బగ్గుమంటున్నాడు. దాదాపు సాధారణం కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగి అధికంగా నమోదవుతున్నాయి. ఎండాకాలం రాకముందే బాణుడి ప్రతాపం మొదలైనట్లే కనిపిస్తుంది. దీంతో మధ్యాహ్నం అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటే ఆలోచించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం శీతాకాలం నుంచి ఎండాకాలంలోకి మార్పు చెందే సమయం కావడంతో పాటు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో ఎండలు అధికంగా ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. పైగా మారుతున్న జీవన విధానంతో పాటు ఆర్బనైజేషన్తో కూడా త్వరగా కాలాలు మారుతున్నాయన్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. తెలంగాణ ప్రదేశాల్లోని తూర్పు గాలులు, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 5-6 రోజుల వరకు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అంటే ఈశాన్య జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లోని, అట్లాగే నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లోని కొంత మిస్ట్ హేజ్ ఉండే అవకాశం ఉంది. పొగమంచు ఉండే అవకాశం కనిపిస్తుంది. గత సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ తో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పైగా హాటెస్ట్ ఇయర్ గా నమోదైంది. ఇక ఈ సంవత్సరం శీతాకాలంపై నవంబర్, డిసెంబర్ పై లానినో ఎఫెక్ట్ పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఫిబ్రవరిలోనే 34 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. పైగా కొన్నేళ్లుగా శీతాకాలంలో వీచే కోల్డ్ వేవ్స్ తగ్గుతూ వచ్చాయన్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు అధికంగా ఉండనున్నాయని తెలిపారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో కాస్త రైజ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాము. ఒక వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్కి వెళ్తున్నాం కాబట్టి గాలిలో మార్పులు అవి ఉండే అవకాశం ఉంది డైరెక్షన్స్లోని. సో ఒక వారం ఇట్లా ఉంటే ఒక వారం మళ్ళీ టెంపరేచర్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి నిలకడగా స్టడీగా కూడా రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా మార్చ్లో ఉష్ణోగ్రతలు కాస్త నార్మల్ వాల్యూ కన్నా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. చలికాలం ఎండింగ్లో బాణుడు బగబగ మండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. గత సంవత్సరం కంటే ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు కొట్టే పరిస్థితులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.